మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి. అక్కడ ఆ పక్కన నిలబడుకో, ఆ పక్కన నిలబెట్టండి, ఆ పక్కన నిలబెట్టండి. మీకే ఎప్పుడు కూడా మారుగా చేయకూడదమ్మా. ఎవరైనా ఉంటే ఈ పక్క వచ్చి నిలబడుకుంటే నేను తీసుకుంటాను. మీరేదో నా అటెన్షన్ తేవాలని మీటింగ్లో అడ్డం పడితే దానివల్ల మీకే నష్టం. పక్కకు రండి, నిలబడుకోండి, మీ సమస్య చెప్పండి. పోలీస్ వాళ్ళందరినీ ఫెసిలిటేట్ చేయండి. మీరు కూడా గొడవ కాకుండా వాళ్ళ సమస్యను అర్థం చేసుకొని వాళ్ళని నాకు కల్పించే బాధ్యత తీసుకోండి మీరు. అంతేగాని మీరు లేని చెప్పింది కిన్నావా చెప్పి ఇక్కడ రావా అంటే పక్కన నిలబడుకోమని, పక్కన నిలబడుకోయంటే కుండడ పాలల్లో విషయం వేస్తే ఏముంటుంది? నీ ఒక్కడి కోసం నేను వచ్చింది ఇక్కడికి, ఇంతమంది కోసం వచ్చా. ఇంతమంది నువ్వు లేస్తే ఏమంటారు? అక్కడ నిలబడుకో, నువ్వు చెప్పు, నేను ఇంట ఓపిగ్గా ఇంట. అడిగింది గొంతెమ్మ కోరిక కాకపోతే నిజమైన సమస్య ఉంటే నీ సహకారం చేయడానికి అందరికంటే ముందు నేను ఉంటానని మీకు అందరికి హామీ ఇస్తున్నా. ఇప్పుడు బంగారు ఒకసారి మాట్లాడిద్దాం. వాళ్ళు ఒకసారి వాళ్ళ సమస్య చెప్తారు. ఇది రాష్ట్రం అంతా కూడా ఒక పద్ధతి పెట్టుకున్నా వింటే మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. లేండి అమ్మా. కుటుంబాలు లేండి. యా బంగారు కుటుంబం ఒకటి. మైక్ చెప్పమ్మా, నీ సమస్య ఏంటి చెప్పమ్మా. సమస్య చెప్పు. సీఎం గారికి నమస్కారం. దగ్గర పెట్టుకోదాన్ని. మరి నాకు మా ఆయన గారు చనిపోయారు. నాకు 2 పిల్లలండి. మా ఆయన గారు చనిపోయిన తర్వాత మేము కూలి పని చేసుకోవడము మేము నేర్చుకున్న తర్వాత ముందుకు ఎలా సాగాలనేసి నాకు ఐడియా తట్టలేదు. 2 బిడ్డలు చదువుకున్నారు. పాప బీఎడ్ ఇంటర్ చదివింది, బాబు డిగ్రీలో మధ్యలో ఆపేసిన తర్వాత ఆ బిడ్డల జీవితాలు ముందుకి ఎలా కొనసాగుతాయో నాకైతే తెలియదండి. మరి నా మనసు అయితే సతమతం అయిపోతుంది. నేను ఎలా పిల్లలు పోషించుకోవాలని మార్గంలో ఉన్నాను.